కొన్ని సమస్యలు చూడడానికి చాలా చిన్నగా కనబడతాయి. కానీ వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. అట్లాంటి సమస్యే ఈ రోడ్ల మీద వడ్ల అరబోసుడు. ప్రస్తుతం తెలంగాణలో వానాకాలం సీజన్ అయిపోయింది. రైతులందరూ వరిచేనులు కోసి ఆ వడ్లను తీసుకొచ్చి రోడ్ల మీద ఆరబోసి సాయంత్రానికి వాటిని కుప్పలు చేసి పైనుంచి టార్పాలిన్లు కప్పుతున్నారు. దీనివల్ల ఎవ్రీ ఇయర్ పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంతేకాదు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మన ఆలోచన ఎట్లుంటుందంటే, అయ్యో రైతులు కదా, ఆరుగాలం కష్టపడతారు, రకరకాల ఇబ్బందులు పడుతుంటారు, నాటేసిన కాంచి వడ్లు అమ్ముకునేదాకా వాళ్ళకున్న ఇబ్బందులు విపరీతంగా ఉంటాయి అని చెప్పి ఇట్లాంటి సమస్యల్ని చూసి చూడనట్టు వదిలేస్తుంటారు. అదే ఇప్పుడు జనం ప్రాణాల మీదకి తెస్తుంది. ఎస్, రైతుకు సపోర్ట్ చేయాల్సిందే, రైతు కష్టాన్ని మనం గుర్తించాల్సిందే. కానీ ఈ సమస్య ఏదైతే ఉందో దానివల్ల ప్రాణాలు పోతున్నాయి. సో ఇట్లాంటి విషయంలో మనం ఖచ్చితంగా దానికి ఎగనెస్ట్గా చర్యలు తీసుకోవాల్సిందే. రీసెంట్గా హన్మకొండ జిల్లా ఐనవోల్ దగ్గర వడ్ల కుప్పల వల్ల యాక్సిడెంట్ జరిగి 2 వ్యక్తులు చచ్చిపోయారు. ఇది ఏమి ఇప్పుడున్న సమస్య కాదు. గత ఒక 10-15 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఎక్కువైపోతుంది. ఈ రోడ్ల మీద వడ్ల అరవసుడు ఇట్లాంటి సమస్య ఎక్కువైపోతుంది. అసలు ఇంతకీ ఈ ఐలైన్ దగ్గర ఏం జరిగింది, ఎవ్రీ ఇయర్ ఈ వడ్ల అరబోయడం వల్ల ఎట్లాంటి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఆ డేటా ఏంది ఒకసారి చూద్దాం. తప్పకుండా రైతులు ఈ వీడియో చూడండి, చివరి వరకు స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 23వ తారీఖు ఆదివారం రాత్రి ఈ ఐనవోల్ సమీపంలో ఉన్న ఒంటిమామిడిపల్లికి చెందిన యాకూబ్ అలీ, అట్లాగే పక్కనే ఉన్న ఉడతవారిగూడానికి చెందిన వెంకటరెడ్డి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒక మోపెడ్ మీద ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఐలైన్ నుంచి వెంకటాపురం పోతున్నారు. ఈ రోడ్లో మొత్తం ఇదంతా ఒక 20 ఫీట్ల రోడ్డు. మొత్తం ఒకవైపు అంతా వడ్ల కుప్పలు పోసిర్రు, ఇంకోవైపు వెహికల్స్ ఎదురెదురుగా వెహికల్స్ వస్తున్నాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల రోడ్లు కదా, సాయంత్రం 7 దాటిన తర్వాత పెద్ద వెహికల్స్ ఏం రావు. వీళ్ళు వస్తుంటే ఎదురుగా ఒక పెద్ద వెహికల్ వచ్చి వీళ్ళని కొట్టేసి వెళ్ళిపోయింది. ఎగిరిపోయి అప్పటికప్పుడే చచ్చిపోయారు తలలు పగిలి. సో ఒకవైపు వడ్ల కుప్పలు ఉండడం వల్ల ఇంకోవైపే వెహికల్స్ ఎదురెదురుగా రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇదేం ఫస్ట్ టైం కాదు ఇట్లా జరగడం. గత 4-5 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2001లో మెదక్లో ఇట్లే యాక్సిడెంట్ జరిగి 3 స్పాట్లో చచ్చిపోయారు. ఆ తర్వాత 2022, 2023 ఇయర్లలో కూడా ఇట్లాంటి చెదురుమదురు ఘటనలు జరిగినాయి. 2025 యాసంగి సీజన్ అంటే 2025 మే ఆ టైంలో నల్లగొండ, కరీంనగర్, మెదక్, సూర్యాపేట జిల్లాలలో జరిగిన ప్రమాదాల్లో 6 చచ్చిపోయారు. నల్లగొండ జిల్లాలో 1, కరీంనగర్ జిల్లాలో 2, మెదక్ జిల్లాలో 2, సూర్యాపేట జిల్లాలో 1, మొత్తం 6 ప్రాణాలు కోల్పోయారు. 10 వరకు ఇట్లాంటి యాక్సిడెంట్లు జరిగినాయి. అంటే రాత్రిపూట వెళ్తుంటే సడన్గా ఈ బ్లాక్ కలర్ టార్పాలిన్లు కప్పుతుంటారు ఎక్కువగా రైతులు ఈ వడ్ల మీద. రాత్రిపూట ఈ లైట్లు సరిగా పడక అది కూడా చీకట్లో కలిసిపోయి సరిగా కనిపించక వెళ్ళిపోయి వడ్ల కుప్పలకు గుద్దుకొని పక్కకు పడి చచ్చిపోవడం. ఒకవైపు మొత్తం వడ్ల కుప్పలు ఉంటే ఎదురెదురుగా వస్తున్న వెహికల్స్ ఒకదానికొకటి ఢీ కొట్టి యాక్సిడెంట్లు జరగడం, ఇట్లాంటివి కామన్ అయిపోయినాయి. ఈ ఇన్సిడెంట్లు జరిగిన ప్రతిసారి పోలీసులు రైతులను హెచ్చరిస్తున్నారు, ఇట్లా పోయకండి, దీనివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయని. ఆల్మోస్ట్ ఒక 7-8 ఏళ్ళ నుంచి ఈ సమస్య విపరీతంగా పెరిగింది. ప్రతిసారి పోలీసులు హెచ్చరిస్తున్నారు, కానీ వాళ్ళు విన్నట్టే వింటున్నారు. తర్వాత మళ్ళీ యథా పరిస్థితి. అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఎట్లా వచ్చిందంటే, ఒకప్పుడు 4-5 ఎకరాలు ఉన్న రైతుకి ఆ చేన్లనే ఒక పక్క ఒక 4-5 గుంటలు కళ్ళం కింద ఏర్పాటు చేసుకునేటోళ్ళు. ప్రతి రైతు ఏర్పాటు చేసుకునేటోడు. ఫస్ట్ వానాకాలంలో రాగానే పెసర్లతోటి స్టార్ట్ అయ్యేది మన తెలంగాణలో. ప్రధానంగా సెప్టెంబర్ ఎండింగ్ వరకు పెసర్లు చేతికి వచ్చాయి. వాటి నూర్పిడి అయిపోగానే మళ్ళీ అక్టోబర్ నవంబర్లో వరిచేను కోతకు వచ్చేది. ఈ వరిచేను అయిపోగానే కందులు, ఆముదాలు ఇట్లాంటి కళ్ళాలు ఎప్పుడు సంవత్సరం అంతా దాంట్లో పని నడుస్తూనే ఉండేది. సో ఖచ్చితంగా రైతుకి కళ్ళం అవసరం ఉండేది. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి మారిపోయింది. ఇట్లా మల్టిపుల్ క్రాప్స్ పోయినాయి మొత్తం. వానకాలం రాగానే వరి లేదంటే పత్తి, అక్కడక్కడ మొక్కజొన్న. పత్తి ఏంటంటే వచ్చినట్టు ఇంటికి తీసుకొచ్చి నిల్వ చేసుకోవడం, తర్వాత మార్కెట్కి తీసుకెళ్ళడం. వడ్లు ఏంటంటే కొయ్యంగానే ఒక కుప్ప ఓసుడు, ఎండబెట్టుడు, అమ్ముడు. సో ఈ కళ్ళం అవసరం అనేది తగ్గిపోవడంతో పాటు ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంచు దున్నాలి. ఒక్క ఇంచు జాగు కూడా వేస్ట్ కాకూడదు. భూములకు రేట్లు పెరిగిపోయినాయి, కమతాలు చిన్నగా అయిపోయినాయి. ప్రతి ఇంచు దున్నాలి, దాంట్లో ఏదో ఒక విత్తనం వేయాలి, క్రాప్ తీయాలి. ఈ ఆలోచన పెరిగిపోయింది. అంతేకాదు ఈ కళ్ళం ఉంటే కూడా దాన్ని ఏంటంటే ఎప్పటికప్పుడు దాన్ని బాగు చేసుకుంటూ ఉండాలి, అదొక శ్రమ. ఈ అన్నిటి వల్ల కళ్ళాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. మొత్తం ఒడ్లు తీసుకొచ్చి నున్నగా కనిపించిన రోడ్ల మీద పోస్తున్నారు. ఎస్, రైతులకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే, రైతులకు సపోర్ట్ చేయాల్సిందే, కానీ ఇట్లాంటి విషయాలలో కాదు. దయచేసి రైతులు ఇకనైనా, ఎస్ మీకుండే ఇబ్బందులు మీకుంటాయి కాదనట్లే, కానీ దానికి ప్రత్యామ్నాయాలు చూసుకోండి. ఇట్లా రోడ్ల మీద తీసుకొచ్చి ఆరబెట్టడం, రోడ్ల మీద కుప్పలు పోయడం, రోడ్ల మీదనే నూర్పిడి చేయడం వల్ల రకరకాల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. ఖచ్చితంగా రైతులు దీని మీద ఆలోచించాల్సిందే. రైతులు ఇట్లాంటి చర్యలు మానుకుంటేనే ఇట్లాంటి ప్రమాదాలకు చెక్ పెట్టినట్లు అయింది. మీ గ్రామాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి కనుక ఉంటే కింద కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.